హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కువైట్ గవర్నమెంట్ రోజుకు ఒక కొత్త రూలు, కొత్త కానూన్ అనేది తెస్తా ఉంటుంది. 10 దేశాల నుంచి మాత్రమే కువైట్ ఇళ్లలో పనిచేయడానికి, డొమెస్టిక్ వర్కర్స్ను నియమించుకోవడానికి అనుమతి ఇవ్వడం అయితే జరిగింది కువైట్ గవర్నమెంట్. 27 దేశాలపై నిషేధించడం కూడా జరిగింది. అలాగే కువైట్ ఇళ్లలో పనిచేసే వాళ్లకు 10 సంవత్సరాల నుంచి కూడా జీతాలు ఎందుకు పెరగలేదు అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్లో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోండి. కువైట్ ఇళ్లలో పనిచేసే వాళ్ళంటే హౌస్ బాయ్ పనిచేసే వాళ్ళు కానీ, డ్రైవింగ్ చేసే వాళ్ళు కానీ, అలాగే ఆడవాళ్ళు క్లీనింగ్ పని, వంట పని, పిల్లలు చూసుకోవడానికి ఇలాంటి పనులు చేసే వాళ్ళందరినీ కూడా డొమెస్టిక్ వర్కర్స్ అని పిలుస్తారు. 20 నెంబర్ వీసా పైన వచ్చి కువైట్ ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళను డొమెస్టిక్ వర్కర్స్ అని పిలుస్తారు. ఇప్పుడు కువైట్ గవర్నమెంట్ కీలక నిర్ణయం అయితే తీసుకునింది. కువైట్ ఇళ్లలోకి ఓన్లీ ఈ 10 దేశాల నుంచి మాత్రమే మీరు మనుషులు తెచ్చుకొని పని చేసుకోవాలి. మిగతా 27 దేశాలను నిషేధించడం అయితే జరిగింది. ఆ దేశాల నుంచి మీరు కువైట్ ఇళ్లలో పనిచేయడానికి పిలుచుకోవడానికి అవకాశం లేదు. ఏ దేశాలకు అనుమతి ఇచ్చింది, ఆ 10 దేశాల పేర్లు ఏంటి అనేది ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఇండియా, శ్రీలంక, ఫిలిప్పీన్స్, నేపాల్, వియత్నాం, సౌత్ ఆఫ్రికా, బెనిన్, ఎరిత్రియా, ఇథోపియా, సెనిగాల్ దేశం నుంచి ఓన్లీ మగవాళ్ళకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఆడవాళ్ళకైతే అనుమతి ఇవ్వలేదు. మిగతా 9 దేశాల నుంచి ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరినైనా సరే ఇంట్లో పనిచేయడానికి పిలుచుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది కువైట్ గవర్నమెంట్. 27 దేశాలపై నిషేధించడం కూడా జరిగింది. ఆ 27 దేశాల పేర్లు అయితే ఇవ్వలే, కానీ ఏ దేశాలకైతే అనుమతి ఉందో కువైట్ ఇంట్లోకి పనిచేయడానికి ఆ దేశాల పేర్లు మాత్రమే కువైట్ గవర్నమెంట్ నేమ్స్ ఇవ్వడం అయితే జరిగింది. కువైట్లో పనిచేసే వాళ్లకు 10 సంవత్సరాల నుంచి కూడా ఒకటే శాలరీ ఉంది. జీతం అనేది పెంచలేదు. 10 సంవత్సరాల నాబుద్దు ఎంత జీతం ఇస్తున్నారో కొత్త వాళ్ళకు ఇప్పుడు కూడా సేమ్ అదే జీతం ఇస్తున్నారు కొత్తగా వచ్చారంటే ఇంట్లో పనిచేయడానికి. నేను వచ్చి ఇప్పుడు కువైట్కి 8 సంవత్సరాలు అయింది. 2018లో నేను కువైట్కి వచ్చాను. 2018లో కూడా కువైట్ ఇంట్లో పనిచేసే డ్రైవర్కి కానీ, హౌస్ బాయ్ పనిచేసే వాళ్ళకి కానీ, ఆడవాళ్ళు అయితే క్లీనింగ్ పని చేయడానికి కానీ, వంట పని చేసే వాళ్ళకి కానీ అందరికీ 100 నుంచి 110 దినార్లు మాత్రమే జీతం ఇస్తున్నారు. మన ఇండియాలో ఏమో వస్తువుల రేట్లు అయితే పెరిగిపోతున్నాయి, స్కూల్లో ఫీజులు పెరిగిపోతున్నాయి, ఏది కొనాలన్నా కూడా చాలా ఎక్కువ రేట్లు అయితే పెరిగిపోయినాయి. ఇక్కడ జీతాలు మాత్రం పెరగడం లేదు. దినార్ రేట్ అయితే పెరుగుతూ ఉంది. మనం దినార్ రేటు పెరుగుతుందని సంతోషపడుతున్నాం, కానీ మన రూపాయి విలువ డౌన్ అయిపోతుందనేది మనం గమనించడం లేదు. మన రూపాయి విలువ రోజు రోజుకు పడిపోతూ ఉంది. డాలర్ రేట్ ఎప్పుడు పెరుగుతుందో, ఇక్కడ దినార్ రేట్ ఎప్పుడు పెరుగుతుందో మన రూపాయి విలువ అప్పుడు తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్కి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే 10 సంవత్సరాలకు ముందు మంచి బియ్యం ప్యాకెట్ ఒక 50 కేజీలు బస్తా కొనాలంటే ఆ రోజుల్లో ఒక 2500 రేటు ఉండింది అనుకోండి. ఈరోజు ఎంత ఉంది? అదే బియ్యం బస్తా 3500, 4000 అయిపోయింది. అంటే ఎంత పెరిగింది చూడండి. ఆ రోజు ఒక సోప్ కొనాలంటే ఒక 10 రూపాయలు ఉండింది. ఈరోజు అదే సోపు 20 రూపాయలు అయిపోయింది. ఆ రోజు మన ఫోన్కి రీఛార్జ్ చేసుకోవాలంటే 50 రూపాయలు ఉండింది. ఈరోజు ఒక నెలకు మన ఫోన్కు రీఛార్జ్ చేసుకోవాలంటే 270 రూపాయలు, 290 రూపాయలు అయిపోయింది. ఆ విధంగా రేట్లు అయితే పెరిగిపోతున్నాయి. మన భారతదేశంలో ఏది కొనాలన్నా, బట్టలు కొనాలన్నా, ఇంట్లోకి నిత్యావసర వస్తువులు కొనాలన్నా, పిల్లలకు ఫీజులు కట్టుకోవాలన్నా, ఏది తీసుకోవాలన్నా సరే రేట్లు అయితే భారీగా పెరిగిపోయాయి. ఇక్కడ జీతాలు మాత్రం పెరగలేదు. ఎందుకు పెరగలేదు? కాంపిటీషన్ ఎక్కువైపోయింది. వేరే దేశాల వాళ్ళని తక్కువ జీతాలకు తెచ్చుకుంటున్నారు కువైట్ వాళ్ళు. ఎగ్జాంపుల్, మన భారతదేశం నుంచి ఇంట్లో పనిచేయడానికి ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ తెచ్చుకోవాలంటే తక్కువ అంటే 100 దినాలు జీతం ఇవ్వాలి. 33,000 జీతం ఇస్తేనే మనం కువైట్ ఇంట్లో పనిచేయడానికి వస్తాం. ఇథోపియా వాళ్ళు కానీ, సౌత్ ఆఫ్రికా వాళ్ళు కానీ, నేపాల్ దేశస్తులు కానీ, ఇండోనేషియా వాళ్ళు కానీ వీళ్ళైతే తక్కువ జీతానికి వచ్చేస్తారు. 80 దినాలు ఇచ్చినా కూడా ఇంట్లో పనిచేయడానికి వస్తున్నారు. అందుకోసం కువైట్ వాళ్ళు ఏం చేస్తారు? ఇండియా వాళ్లకు ఇంకా 20-30 దినాలు జీతం ఎక్కువ ఇవ్వాలా. అదే నేపాల్ వాళ్ళు కానీ, సౌత్ ఆఫ్రికా వాళ్ళు కానీ, ఇథోపియా వాళ్ళు కానీ, శ్రీలంక వాళ్ళని కానీ వీళ్ళనైతే తక్కువ జీతానికి పిలుచుకోవచ్చు మనము అనేసి ఆ దేశాల వాళ్ళకి వీసాలు ఇచ్చి ఇంట్లో పనిచేయడానికి పిలుచుకుంటున్నారు. అందువల్ల మనకు జీతాలు అనేది పెరగడం లేదు. 10 సంవత్సరాల క్రితం ఎంత జీతం ఉండిందో ఈ రోజు కూడా అంతే జీతం ఉంది. మనం డిమాండ్ చేసేదానికి లేదు. మనం ఒకవేళ జీతం ఎక్కువ కావాలని డిమాండ్ చేశామా, మనల్ని ఇంటికి పంపించేసి మన ప్లేస్లోకి వేరే దేశం నుంచి పిలిపించుకుంటున్నారు. ఇప్పుడు నేను వచ్చి ఇంట్లోకి 8 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు నాకు జీతం ఎక్కువ కావాలని నేను అడిగాను అనుకో, మన బాధ అర్థం చేసుకొని, మన ఇండియాలో ఖర్చులు అర్థం చేసుకొని వాళ్ళు మనకు జీతం పెంచితే పర్లేదు. కొందరు ఏం చేస్తారు? నీకు జీతం ఎక్కువ ఇవ్వాలన్నా అనేసి మనకు తెలియకుండానే మనకు టికెట్ తెచ్చి నువ్వు ఇంటికి వెళ్ళిపోనాయినా, నాకు డ్రైవర్ అవసరం లేదనేసి మనల్ని ఇంటికి పంపించేసి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత నేపాల్ దేశం నుంచో లేదా సౌత్ ఆఫ్రికా నుంచో లేదా ఇంకో దేశం నుంచో వేరే డ్రైవర్ని పిలిపించుకునేస్తారు. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కొందరు కువైట్ వాళ్ళు అలానే చేస్తున్నారు. జీతం పెంచు అని అడగాలనే కూడా భయపడుతున్నారు. ఇప్పుడు చాలా మందిని చూస్తున్నా, బయట స్థలబాదులో పనిచేసే వాళ్ళు కానీ, బయట కంపెనీల్లో పనిచేసే వాళ్ళు కానీ, ఇళ్లలో పనిచేసే వాళ్ళని కానీ
ఎక్కువ ఇథోపియా వాళ్ళు, నేపాల్ వాళ్ళు, సౌత్ ఆఫ్రికా నుంచి వీళ్ళనే ఎక్కువగా తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే తక్కువ జీతానికి వస్తారు, వాళ్ళు చెప్పినట్లు వింటారు, పని చేస్తారనేసి వాళ్ళనే ఎక్కువ తెచ్చుకుంటున్నారు. 80 దినాల జీతానికి వచ్చేస్తున్నారు. మన వాళ్ళు తక్కువ అంటే 100 దినాలు ఇవ్వాలా, లేదా 110 దినాలు 120 దినాలు ఇస్తేనే మన భారతదేశం నుంచి ఇళ్లలో పనిచేయడానికి వస్తాం, లేదంటే రాము. అందుకే మనకు జీతాలు పెరగడం లేదు. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేసి ఉన్నాం. మన వాట్సాప్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ ఛానల్ ఫాలో చేసుకోండి. కువైట్లో ప్రతిరోజు దినార్ రేటు, బంగారం ధర, అలాగే ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు వెంటనే చూసే అవకాశం అయితే ఉంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్. జై హింద్.